ఏ పిల్లలు ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉండారో వాళ్ళకి కొద్దిగా అడిషనల్ ఇన్పుట్ ఇస్తే ఆటోమేటిక్గా 1 ఇయర్లో వాళ్ళు పికప్ చేస్తారు. ఇది నా యొక్క 44 సంవత్సరాల అనుభవం నేను చెప్తున్నాను. అందువల్ల అందరూ టీచర్లు, ప్రత్యేక హెడ్ మాస్టర్ టీచర్లు, మీరు బేసిక్స్కి హై ప్రయారిటీ ఇవ్వండి. ఇస్తే ఖచ్చితంగా పిల్లలందరూ పికప్ చేస్తారు, వాళ్ళు అనుకున్న ఉన్నత స్థితికి చేరతారు. నేను అందరూ తెలియజేస్తూ, ఉదాహరణకు నేనే, ఎవరో కాదు, ఉదాహరణకి నేనే. పిల్లలు, నేను కూడా 10th దాకా సరిగ్గా చదవాలా. నేను వీధి పడి అరుణాచల్లో చదివినండి. మాకంతా బెంచ్లు కూడా నేల మీద కూర్చొని చదివి 5వ తరగతి దాకా. 6 నుంచి వేరే స్కూల్. నేను ఎంఎస్సి యూనివర్సిటీ ఫస్ట్, డిగ్రీ 3 సంవత్సరాలు యూనివర్సిటీ ఫస్ట్. కానీ 10th క్లాస్ ఫెయిల్ అయ్యా. ఐ ఫెయిల్డ్ ఇన్ 10th క్లాస్. 10th క్లాస్లో ఫెయిల్ అయిన స్టూడెంట్ నేను. 10th క్లాస్లో 1972 ఐ ఫెయిల్డ్ ఇన్ 10th క్లాస్. అయితే భవన వెంకటరామరెడ్డి గారు సీఎం, రిజల్ట్స్ వచ్చారు. మళ్ళీ 3 నెలలకి 2 మార్కులు గ్రేస్ మార్క్స్ ఇచ్చారు. ఆ గ్రేస్ మార్కులు పాస్ అయిపోయా. అక్కడి నుంచి లైఫ్ టర్న్. ఎందుకంటే నా తోటి విద్యార్థులు 10th క్లాస్లో పాస్ అయి ముందుకెళ్ళారు, నేను వెనకబడ్డా అనే ఒక కసి నాలో పెరిగింది. కసి. ఆ కసితో యాక్చువల్గా అక్కడి నుంచి చదివాను. అక్కడి నుంచి తిరగలేకుండా పోయాను. తిరగలేకుండా చదవటం జరిగింది. అంటే 10th క్లాస్ దాకా సరిగా చదవని విద్యార్థిని నేను మళ్ళీ ఇంటర్మీడియట్ నుంచి పికప్ చేశానంటే దానికి కూడా ఒక ముఖ్య కారణం ఉంది, టీచరే. నారాయణమూర్తి గారని ఒక టీచర్ ఉండేవాళ్ళు. ఆయన దగ్గర యాక్చువల్గా 8th క్లాస్ నుంచి చదివాను. 10th క్లాస్కి వచ్చేళ్ళకే స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇచ్చారు. అది ఇంటర్మీడియట్ నుంచి ఉపయోగపడింది.